హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రై బ్రింజల్ కర్రీ అండి. సో ప్రాసెస్ అయితే మీరు వీడియోలో చూసేసేయండి. ఈరోజు మనం బిగ్ బాస్ గురించి కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా మనకి బిగ్ బాస్లో నచ్చే ఎపిసోడ్ ఏంటో తెలుసా అండి? మండే అండి. మండే ఎందుకంటే వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని మనకైతే ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తారు. సో నిన్న మండే కదా, హాఫ్ ఆఫ్ ది నామినేషన్స్ అయితే జరిగిపోయాయండి. దానిలో ఫస్ట్ సీత అండ్ ప్రేరణ నామినేట్ చేసుకున్నారండి. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్లో నాకైతే ప్రేరణ అదే రాంగ్ అండి. సీతు అయితే చాలా కాన్ఫిడెంట్గా, చాలా కరెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అండ్ భాషా గారు అయితే నామినేట్ చేశారు. ఆదిత్య ఓం గారు భాషను నామినేట్ చేశారండి. మీరు డిసిప్లిన్ లేదు అలా ఇలా అని చెప్పి చేశారండి. సో అదైతే నాకు కొంచెం అంటే చాలామంది నిద్రపోతున్నారు, చాలామంది రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఈవెన్ అతను ఉన్నాడు కదా, నేమేం అభయ్ కూడా చాలాసార్లు పడుకున్నాడండి. కుక్కలు మరిగిన సౌండ్ అయితే వినిపించింది. సో అతన్ని చేయకుండా భాషను అయితే చేశారండి. సో నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ సోనియా అండి. విష్ణుప్రియ అయితే సోనియా గారిని నామినేట్ అయితే చేసింది. ఎందుకంటే తను అలా అడల్ట్రేటివ్ కామెంట్స్ అని చెప్పింది కదా అండి, అదైతే తనకు నచ్చలేదని చెప్పేసి నామినేట్ చేసింది. సో దానికి సమాధానం చెప్పకుండా తనకు వచ్చిందైతే సోనియా గారు అయితే డిబేట్ చేసుకోవడం అయితే జరిగిందండి. నాకైతే ఆవిడ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టయితే అనిపించింది. సో ఒక ప్రాపర్గా పాయింట్ అనేది లేదు సోనియా ఆర్గ్యుమెంట్లో. సో నాకైతే వాళ్ళిద్దరిలో విష్ణుప్రియాని కరెక్ట్ అనిపించిందండి. సోనియా గారు టోటలీ రాంగ్. సో ఇంకా ఉన్నాయండి నామినేషన్స్. నేనైతే ఇంకొక వీడియో చేసి ఆ నామినేషన్స్ అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.